హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దివాళీ అయిపోయి చాలా రోజులు అవుతుంటే ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, వీడియో తీయడానికైతే తీసాను కానీ నాకు ఇంకా అప్లోడ్ చేయడానికైతే నాకు ఇంకా కుదరలేదు. ఇక్కడే ముగ్గు వచ్చేసి దివాళీ రోజు వేసానండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను. అన్ని ఫెస్టివల్స్లో కన్నాను మా ఇంట్లో వాళ్ళమందరం 100కి 100% ఎక్కువగా ఎంజాయ్ చేసే పండుగ ఏదన్నా అంటే దివాళీ అండి. అందరూ అనట్లేదండి, మాకు దివాళీ అంటే ఎందుకు ఇష్టమో చెప్తున్నాను. ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం కదా, ఇల్లు ఎలా డెకరేట్ చేసుకోవాలి, దీపావళి ఎలా పెట్టుకోవాలని చెప్పేసి ఇయర్ అంతా వెయిట్ చేసి ఆ రోజు ఇంటి నిండా దీపాలు అయితే పెట్టుకుంటాము. అలా ఇంటి నిండా దీపాలు పెట్టుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంటే మాటలు అయితే చెప్పలేము. కొంతమంది డైలీ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారండి. తులసి కోట దగ్గరే కాకుండా గడపట్లో కూడా అటు ఒకటి ఇటు ఒకటి అయితే పెట్టుకుంటారు. నేను చూశాను కూడా, కర్ణాటకలో ఉన్నప్పుడు చూశాను. గడపట్లో పెట్టుకుంటారు, డైలీ పెట్టుకుంటారు. మనం వచ్చేసి దివాళీ రోజు బాగా ఎక్కువ పెట్టుకుంటాము. కాకపోతే ఇల్లంతా కూడా అట్లా దీపాలు పెట్టుకొని ఆ దీపాల వెలుగులో మన ఇంటిని చూస్తుంటే నాకైతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. పండుగ కదా, ఇంక అందుకోసం తీసుకొని వచ్చారు. డైలీ తీసుకురారు, ఫెస్టివల్స్కి ఓన్లీ ఫెస్టివల్స్కి మాత్రమే తీసుకొని వస్తారు. కాయలను పూలు, ఇంకా పూజ అయితే చేసేసాను. పూలు పెట్టేశాను, కాయలు కూడా పెట్టేసి పూజ అయితే అయిపోయింది. 3 days చేసుకుంటాను కదా, ఇంక అందుకోసం 3 days సరిపడా అయితే తీసుకొని వచ్చారు. ఇంకా లెమన్ అయితే తెచ్చారు. లెమన్ రైస్ చేయాలి, నైట్ డిన్నర్లోకి చేస్తాను లెమన్ రైస్. ఇప్పుడైతే సాంబార్ చేశాను కదా. ఫ్రూట్స్ తీసుకురారు అంటే అసలు తీసుకురారని కాదు, ఇలా ఒకేసారి అయితే తెచ్చుకోము, 1 by 1 అయితే తెచ్చుకుంటాము. లెమన్ రైస్ వచ్చేసి నైట్ డిన్నర్లోకి అయితే చేస్తాను. వంకాయలు ఏంటబ్బా పునుగుల్లాగా పొట్లం చుడుతుంది అనుకుంటున్నారా? లేదండి, ఇట్లా పేపర్ ఆర్ ఎనీ న్యూస్ పేపర్ అయినా సరే పర్లేదు. ఇట్లాగా న్యూస్ పేపర్ ఇంత క్వాలిటీగా ఉండదు కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, పిల్లల బుక్స్ అవన్నీ తీసుకోవచ్చు. లేకపోతే A4 షీట్స్ ఉంటాయి కదా, A4 షీట్స్ నేనైతే A4 షీట్స్ అయితే తీసుకొని ఇంకా పేపర్లో సరిపడా అయితే పెట్టేసి చుట్టేసి ఇంకా ఊడిపోకుండా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను. అలా చేసామంటే మనకి నిమ్మకాయలు ఎన్ని రోజులైనా ఉంటాయి. పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అట్లా స్టోర్ చేసుకుంటాను, చాలా రోజులు ఉంటాయండి. మామూలుగా అయితే విడిగా పెట్టేస్తే గట్టిగా అవుతాయి కదా, గట్టిగా రాయిలాగా అయిపోతాయి కదా. ఇంకా అట్లా అయిపోకుండా ఇట్లా సాఫ్ట్గా ఉంటాయి. మనం యూజ్ చేసుకునే అంతవరకు కూడా ఇంక ఇట్లానే ఉంటాయి. కర్రీ వచ్చేసి సాంబార్ చేస్తున్నాను. సాంబారు తాలింపు వేస్తాను కదా, ఆ చిందులు అయితే పడ్డాయి, ఇంకా అవే నేను తుడుస్తున్నాను. సాంబార్ అయితే అయిపోయాయి, ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇంకా వాకిట్లో ఇంకా ఇట్లా బౌల్లో పూలు వేసి వాకిట్లో పెడతాను అనమాట. ఇంకా అట్లా అయితే పెట్టుకుంటున్నాను. పండుగ రోజు అనే కాదండి, డైలీ అయితే ఇట్లా వాటర్ పెట్టేసి వాటర్లో పూలు వేసి పెట్టేస్తాను. పూలు లేనప్పుడు ఓన్లీ వాటర్ అయితే పెట్టేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దివాళీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మేమైతే చూస్తున్నారు కదా, ఇంక ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా దీపాలు అయితే పెట్టేస్తాను. ఇంక ఇట్లా ఫస్ట్ అయితే పైన అటొకటి ఇటొకటి 2 అయితే పెట్టేశాను. ఇంకా కింద కూడా పెట్టాను. కింద ఇంకా ఎక్కువ పెడదామంటే దారిలో చిన్నపిల్లలు కదా, అటు ఇటు వెళ్తూ తిరుగుతూ తగిలేస్తారని చెప్పేసి ఇంకా మళ్ళీ జారి పడతాము, మేమే పడతాము జారి. ఇంకా అందుకోసం ఇంకా మోయినంగా ఇట్లా అయితే పెట్టేశాను. ఇంకా లైటింగ్ది ఆల్రెడీ వైర్ మా ఇంట్లో ఉంటే ఇంకా అదైతే ఇంక ఇట్లా చెట్ల కల వచ్చేటట్టుగా అయితే అల్లించాము, బాగుంటుందని చెప్పేసి. మాకు ఇక్కడ ఒక దిమ్మ ఉంది కదా, ఇంకా దాని దిమ్మకి మొత్తం రౌండ్గా అయితే చుట్టేసాము. నేనైతే కార్తీక మాసం అయిపోయిన దాకా దీపాలు అయితే పెట్టుకుంటానండి. వచ్చేసి డైలీ 3 days అయితే పెట్టుకుంటారు కదా, నేను వచ్చేసి కార్తీక మాసం అంతా దీపాలు అయితే పెట్టుకుంటాము. ఈ రోజు పెట్టుకున్నాను కాకుండా ఇన్ని పెట్టుకోకుండా మోయిన 2 అయితే పెట్టుకుంటాను. లైటింగ్ కూడా ఇంకా అంతే ఉంచేస్తాము కార్తీక మాసం అయిపోయిన దాకా. దీపాలు అయితే పెట్టేసి ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా వీళ్ళైతే ఏం చేస్తున్నారో మీకు కూడా చూపిస్తాను. ఇంకా అన్ని క్రాకర్స్ అయితే తీశారు, ఇంకా కాల్ చేస్తారంట. అన్ని క్రాకర్స్ అయితేనూ అన్నీ కూడాను వీళ్ళు సేఫ్టీ ఆలోచించే తెచ్చామండి. ఇంకా అన్నీ వాళ్ళు కాల్చేత అయ్యేవే తీసుకుని వచ్చాము, సూదులు. ఇంకా వాటిలో కొన్ని మా హస్బెండ్ కాల్చేవి కూడా ఉన్నాయి. ఇంకా అవి తను కాల్చడానికి తెచ్చుకున్నాడు, భూచక్రాలను, చిచ్చుబుడ్డులు. ఇంకా ఇక్కడ వచ్చేసి చిచ్చుబుడ్డు అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు వచ్చేసి భూచక్రం పెడతారంట. ఇంకా వాళ్ళ చేత కూడా పెట్టించాము. ఇంకా అదైతే నేను వీడియోలో అయితే పెట్టట్లేదు. క్రాకర్స్ కాల్చడానికి పిల్లలు అయితే ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నారో, పిల్లలే కదండి, పెద్దలకు కూడా ఇష్టమే కదా. ఈ ఇయర్ క్రాకర్స్ తెచ్చుకునే ఉద్దేశం అయితే లేదు, మెయిన్లీ పిల్లల కోసమే తెచ్చామండి. ఇలాంటి సరదాలు కూడా వాళ్ళకి అందించకపోతే ఇంకెందుకండి. ఇంకా అందుకోసం ఇంకా క్రాకర్స్ అయితే తీసుకొని వచ్చాము. పిల్లలు కూడా అసలుకి దివాళీకి ఒక 10 days ముందు నుంచే మా పెద్ద అబ్బాయి పండుగ ఒక 10 days ఉండగానే ఇంకా స్టార్ట్ చేశారు క్రాకర్స్ అడగటము. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా తీసుకొని వచ్చాము.
నేనైతే ఒక చిచ్చుబుడ్డి కాల్చేసి ఇంకా వచ్చానండి. లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకా వాళ్ళైతే కాల్చుకుంటున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే వండేసాను. రైస్ అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేసి వెళ్ళాను. ఇంకొచ్చేసరికి కూడాను ఇంకా చల్లారిపోయింది. ఇంక ఇక్కడ లెమన్ రైస్ తీయడానికి విత్తనాలు రాకుండా ఇంకా వడపోద్దామని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను. ఇంకా రసం అయితే వడపోసుకొని ఇంకా సాల్ట్ ఇంకా వేసుకొని కలిపేసుకుంటాను. పసుపు అయితే ఆయిల్లో వేస్తాను. సాల్ట్ అంతా కూడాను కలిసేలాగా ఇంకా తిప్పుకున్నాను. ఇంకా తిప్పేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టాను. ఇంకా అందులోనే పల్లీలు, మిర్చి, జీలకర్ర అన్నీ వేసుకున్నాను. నాకు వచ్చేసి ఇదే ఈజీ అండి లెమన్ రైస్. చింతపండు పులిహోర అయితే నాకు కష్టం. ఒక మాటలు చెప్పాలంటే నాకైతే అదే రాదు. ఇంక ఇదే వచ్చు. ఎక్కువగా ఇంక ఇదే చేస్తాను. తాలింపులో శనగిత్తనాలు కూడా వేసేసి ఇంకా అవి కూడా వేగాక ఇంకా రైస్లో అయితే కలిపేసుకుంటాను. దివాళీకి స్వీట్ కంపల్సరీ కదా. నేను మార్నింగ్ చేశాను. సేమియా పరమాణం అయితే చేశాను. ఇంకా డిన్నర్లోకి లెమన్ రైస్ అయితే కలిపాను. మార్నింగ్ స్వీట్ చేసింది వీడియో అయితే తీయలేదండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.